మాధురి గారు మీరేమంటారు ఈ కామెంట్ సంబంధించి? మీరు వచ్చిన తర్వాత పొలిటికల్ గా వీక్ అయ్యారు, వీక్ చేస్తున్నారు, స్ట్రాంగ్ ఉన్నటువంటి పర్సన్ ని కూడా ఎక్కడ దొరుకుతారు? ఇప్పుడు సాధారణంగా మనం రియల్ లైఫ్ లో కూడా చూస్తూ ఉంటాం, ఎవరో ఒకరు ఎదుగుతూ ఉంటే ఎక్కడ దొరుకుతారా అని చెప్పి లాగడానికి సరైన పాయింట్ లో దొరికారు ఆయన. మన సమాజంలో ఇటువంటి వెర్షన్స్ కానీ ఈ విధంగా ఈ ఏజ్ వచ్చిన తర్వాత చేసుకోవడం కానీ మనకి సాధారణంగా ప్రజలు తీసుకోలేనటువంటి పాయింట్స్. సో సరిగ్గా దొరికిన పాయింట్ వాళ్ళకి దొరికింది, అది అపోజిషన్ కావచ్చు, ఉన్నటువంటి పార్టీలో కావచ్చు. కేవలం మీ గురించి అనేది వస్తుంది కదా, మీకు ఎప్పుడైనా అట్లా ఫీల్ అయిందా? లేదు నేను బ్యాక్ బోన్ గా ఉండి మళ్ళీ పుషప్ ఇచ్చి అంతకు మించిన స్థాయిలో పెడదామని అని వెళ్తున్నా? 100%. నేను వచ్చాక శ్రీనివాస్ గారు ఇంకా పొలిటికల్ గా స్ట్రాంగ్ అయ్యారని అనుకుంటున్నాను. మీరు ఏవైతే ప్రజలు అన్నారో ఆ ప్రజలు ఇవేమీ పట్టించుకోవట్లేదు. శ్రీనివాస్ గారి ప్రాబ్లమ్స్ 25 years నుంచి మా ప్రజలకు కూడా తెలుసు, తెలిసే వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేము ఇంకా డబల్ రెట్టింపుతో రాజకీయాల్లో ఉన్నాం తప్పితే మేము ఎక్కడ తగ్గిపోలేదు. మీరన్న సోకాల్ నాయకులకి పుట్టినరోజుకి పిలవలేదన్న నాయకులకి ముందు పార్టీలో స్థానం ఉందో లేదో చూసుకోమని నేనైతే చెప్తున్నాను. మీరు ఇదంతా జరిగిందా మీరు కూడా పొలిటికల్ గా ముందుకు వెళ్తున్నారు. ఇది వరకు అయితే ఇంకా ఉమెన్స్ డే రోజు అనుకుంటా, కరెక్టేనా? మీరిద్దరు కలవడం, మిమ్మల్ని పార్టీకి రామనడం, ఇవన్నీ కూడా నేను మీ గురించి స్కాన్ చేసిన దాంట్లో ఎంతో కొంత ఓకే. అయితే అప్పటి నుంచి అప్పుడున్నటువంటి మాధురి వేరు, అప్పుడు ఎవరికి తెలియని మాధురి. అంటే మీ సర్కిల్స్ లో తెలిసేమో కానీ ఈ 2 states లో నౌన్ పర్సన్ అయితే కాదు. కానీ ఇప్పుడు అటువంటి మాధురి కాదు. మరి మీరు ఎట్లా పొలిటికల్గా ఏదైనా ట్రై చేస్తున్నారా? వానికి సంబంధించి వచ్చాయి, మీరే డైరెక్ట్ గా కామెంట్స్ చేశారు, ఆవిడకి సీట్ ఇవ్వాలంటున్నారు, ఆవిడకి ఇది అంటున్నారు, అటువంటిప్పుడు ఎందుకు బ్యాక్ బోన్ గా ఉండాలి కానీ. ఒకవేళ ఇప్పుడు ఎట్లాగా పార్టీ నాయకుడి నుంచి ఆయన బ్యాక్ డౌన్ చేయాలి, తొక్కాలని చెప్పి వస్తుందని చెప్పి అంటున్నారు కాబట్టి మీరేమన్నా పొజిషన్ తీసుకొని ఆయన్ని వెనకుండో ముందుండో మీరు ఆ పొజిషన్ తీసుకొని వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? వస్తే అంగీకరిస్తారా? వస్తే అంగీకరిస్తాను, నేను శ్రీనివాస్ గారు అంగీకరిస్తారు, అది కాదనట్లేదు. కానీ శ్రీనివాస్ గారిని తొక్కడం అనేది అంత ఆషామాషి విషయం ఏమి కాదు. అతను ఎంత తొక్కితే అంత పైకి ఎదిగే మనిషి. 100%. ఎంత తొక్కుతుంటే అంత పైకి ఎదుగుతుంటారు. శ్రీనివాస్ గారు స్వయం కృషితో ఎదిగారు తప్పితే ఎవరి సపోర్ట్ తోనో, ఎవరు కాళ్ళు పట్టుకోనో, ఎవరికి దేహి అనో ఇంతవరకు ఆ స్థాయికి అతను రాలేదు. అతను సొంతంగా ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఎదిగారు. ఇంకా ఇప్పుడు నా సపోర్ట్ తో ఇంకా ఎక్కువ ఎదుగుతాం కానీ ఇంకా తగ్గేదే లేదు అసలు.